ఒక మంచి కొడుకు ఎలా ఉండాలో, ఒక మంచి అన్న ఎలా ఉండాలో, ఒక మంచి భర్త ఎలా ఉండాలో, ఒక మంచి మనిషి ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే గగన్ బావని చూస్తే చాలు. ఇంత మంచి వాళ్ళకి ఎక్కువ ఆయుష్ ఉండదేమో. అందుకే దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోయాడు. ఆఖరి క్షణాల్లో అడవిలో నా మీద చూపించిన కేరింగ్ నా మీద బావకి ఎంత ప్రేముందో తెలిసేలా చేసింది. కానీ బావని నా కళ్ళ ముందే కాల్చేశారు. నా కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టాడు. చివరి క్షణంలో కూడా నన్నే కాపాడాడు. ఆ రోజు నేను బ్రతికాను, కానీ నా జీవితం మాత్రం అక్కడే ఆగిపోయింది. గగన్ బావా, నువ్వు లేకుండా బతకడం నేర్చుకుంటున్నాను, కానీ నిన్ను మర్చిపోవడం మాత్రం నేర్చుకోలేకపోతున్నాను. ప్రతి ఉదయం నువ్వు గుర్తొస్తావు, ప్రతి రాత్రి నువ్వే కల్లోకొస్తావు. నువ్వు తిరిగి రావని తెలిసినా నా మనసు మాత్రం ఇంకా నీకోసమే ఎదురు చూస్తోంది బావా. నీ గుండెల్లో సముద్రం అంత బాధని దాచుకున్నావా భూమి? మిస్టర్ గగన్, నేను ఒక కామన్ మ్యాన్ అనుకున్నాను, కానీ ఈ పుస్తకం చదివాక అర్థమైంది నువ్వు జస్ట్ కామన్ మ్యాన్వి కాదు, ఒక జెంటిల్ మ్యాన్. మిస్టర్ పర్ఫెక్ట్కి పర్ఫెక్ట్ మీనింగ్ నువ్వని. వాహ్, ఇంత నిజాయితీ, ఇంత ప్రేమ, ఇంత త్యాగం, ఇంత బాధ్యత ఒక మనిషిలో ఉంటాయా? భూమి నిన్నెందుకు ఇంత స్ట్రాంగ్గా ప్రేమించిందో ఈ పుస్తకంలోని ప్రతి మాట నాకు చెప్పింది. ఐఎమ్ సారీ బ్రో, నేను నిన్ను చాలా చాలా తక్కువ అంచనా వేశాను, కానీ నా అభిప్రాయం ఎంత తప్పో ఇప్పుడు నాకు అర్థమైంది. యాక్చువల్లీ మీ ఇద్దరిని కొంతమంది స్వార్థం కోసం మిమ్మల్ని విడదీశారని తలుచుకుంటుంటేనే నా గుండె బరువు ఎక్కిపోతుంది. హాయ్ అమ్మా, ఏం కుక్ చేసావు? నీకిష్టమని బెండకాయ కూర చేస్తున్నాను. వావ్, ఐ లవ్ ఇట్, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అన్నయ్య, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది ఓ పని మీద బయటికి వెళ్ళాను. సరే, నేను కిచెన్లోకి వెళ్ళొస్తాను. ఓకే. సరే. హాయ్. హాయ్. ఏంటది? డాక్టరాయ్. గిఫ్టా? నాకోసమేనా? ఏంటిది? ఓపెన్ చేస్తే నీకే తెలుస్తుంది. ఇప్పుడే చూడాలా? ఆహా, ఇప్పుడు కాదు, నీ రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఓపెన్ చేయి, అప్పుడు నీకు సర్ప్రైజ్ ఏంటో తెలుస్తుంది. థ్యాంక్ యూ గగన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, వెల్కమ్. అమ్మా, ఏంటమ్మా ఏమో ఆలోచిస్తున్నావు? అవును పూరి, నాకేం అర్థం కావట్లేదు. మీ అన్నయ్య వచ్చినప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు. అదేంటమ్మా? అవునే, ఇంతకు ముందు వాడికి భూమి తప్ప ఇంకో ప్రపంచమే ఉండేది కాదు. 24 గంటలు భూమి గురించే మాట్లాడేవాడు, భూమి గురించే ఆలోచించేవాడు.
ఇప్పుడు చూడు, వాడికి భూమి ధ్యాసే లేదు. ఎప్పుడు ఆ తార చుట్టూనే తిరుగుతున్నాడు. ఇప్పుడే చూశాను, తారకి ఏదో గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడమ్మా. అమ్మా, అన్నయ్య అలా ఎందుకు చేస్తాడు? ఒకవేళ తారాని బయటికి పంపించే ప్లాన్లో ఇదొక భాగమేమమ్మా. అలా అనిపించడం లేదు పూరి. నిజంగానే వాడు చాలా మారిపోయాడు. అమ్మా, అన్నయ్య గురించి నీకు తెలీదా? ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా. లేదు పూరి, నేను వాణ్ణి చూస్తున్నాను. తల్లిని కదా, కొడుకులో వచ్చిన చిన్న మార్పుని కూడా నాకు తెలుస్తుందమ్మా. వాడు పూర్తిగా మారిపోయాడు. అమ్మా, నువ్వెక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. అంటే వీళ్ళకి మళ్ళీ నేను గగన్ కాదు అన్న అనుమానం వచ్చిందా? అంతకుముందు వచ్చిన అనుమానాన్ని ఎలాగోలా క్లియర్ చేశాను, మళ్ళీ మొదటికే వచ్చిందా? లేదు, ఈ అనుమానం ఇంకాస్త పెరిగితే నాకు చాలా ప్రమాదం. దీన్ని మొగ్గలోనే తుంచేయాలి. ఏం చేద్దాం? భూమికి ఫోన్ చేద్దాం. హలో, చెప్పండి. హలో భూమి, ఏంటి భూమి, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి? ఫోన్ అసలు లిఫ్టే చేయవే. నాకు నీతో మాట్లాడాలని, నీతో టైం స్పెండ్ చేయాలని, నీతో ఉండాలని నేను ఎంత ఆరాటపడుతున్నానో తెలుసా? ఏంటి అసలు మీరెప్పుడు నాకు ఫోన్ చేశారు? నేనెందుకు లిఫ్ట్ చేయలేదు? ఏం మాట్లాడుతున్నారు మీరు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను భూమి, నేనిక్కడ, నువ్వు అక్కడ. ఇలా ఎన్ని రోజులు భూమి? మనం ఎప్పుడు కలుసుకుంటాం? చూడండి ఆకాష్ గారు, మీకేమైంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ప్రాణాలతో బతికి బయటపడింది ఎందుకో తెలుసా? నీ కోసం, మా అమ్మ కోసం. చూసావమ్మా, అన్నయ్య మనసులో ఇప్పటికీ భూమి వదిలే ఉంది. అనవసరంగా నువ్వే అన్నయ్య మీద అనుమానపడ్డావు. ఏంటి, మీరు నా కోసం బతికారా? చూడండి, మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. నో భూమి, నువ్వు నా ఊపిరి భూమి, నా ప్రాణం నువ్వు. ఏ చిచ్చి, ఏంటిది?